ఇప్పుడు న్యూరో సమస్యల వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? న్యూరో సమస్యలు అంటే హెడ్ టు టో ఏదైనా రావచ్చు. ఇప్పుడు మోస్ట్ కామన్ ఏంటంటే చాలామంది పేషెంట్స్లో డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ ఉన్నాయి. ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో మోస్ట్ కామన్ ఏంటంటే డయాబెటీస్ న్యూరోపతి అంటారు. అంటే నరాలు అనేది స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చచ్చిపడిపోతూ ఉంటాయి. సో పేషెంట్స్కి స్పర్శ తగ్గిపోవటం, తిమ్మిలు రావటం, కాళ్ళు మోకాలు మంటలు వస్తున్నాయి సార్, పాదాలు మంటలు వస్తున్నాయి అంటారు చాలామంది. ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటాయి పేషెంట్స్కి. సో న్యూరోపతి అనేది కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అంటే B12 డెఫిషియన్సీ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్లో యూజువల్గా కనపడదు, బట్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాటిలో ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్. వాటిల్లో ఏంటంటే దాంట్లో కూడా మళ్ళీ పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక రకమైన నర్వస్ డిజార్డర్. వాటిలో కూడా తిమ్మిలు రావటం, ఒక్కోసారి కాలు చేతులు వీక్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే సడన్గా న్యూరోలో ఏది జరగదు, ఏదైనా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంని బేసికల్లీ మనం అవాయిడ్ చేస్తాం. అరే ఇవాళ కదా ఏమైంది టాబ్లెట్స్ వేసుకుందాం సరిపోతుంది అనుకొని 2-3 డేస్ టాబ్లెట్స్ వాడతాం, తర్వాత వదిలేస్తాం. మన డే టు డే యాక్టివిటీలో బిజీ అయిపోతాం. సో అది పరిస్థితి. బేసికలీ ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్స్ అనేది చాలా అర్లీగా డిటెక్ట్ చేయాలి. అర్లీగా డిటెక్ట్ చేస్తే అవి క్యూరబుల్, బట్ రివర్సిబుల్ కాదు. ఇప్పుడు మీరు దాన్నే ఇంకా ప్రొలాంగ్డ్గా చేశారంటే ఇర్రివర్సిబుల్. అవి ఒకసారి డ్యామేజ్ జరిగింది, ఒకసారి నరం చచ్చిపడిపోయిందంటే తిరిగి రాదు, ఏం చేసినా రాదు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు చాలా మందికి ట్రిమ్స్ అంటే చేతులు వణుకుతూ ఉంటాయి కదా, అంటే ఏది పట్టుకున్నా ఇట్లా పడేయడం, బేసికలీ ఏంటంటే ట్రెమర్స్ అంటాం వాటిని. సో మోస్ట్ కామన్ డిజీజ్ అసోసియేటెడ్ విత్ ట్రెమర్స్ అంటే బేసికలీ పార్కిన్సన్స్. ఇప్పుడు మనకున్న జనరల్ సొసైటీలో పార్కిన్సనిజం ఏంటంటే ఒక ఏజ్ తర్వాత బ్రెయిన్లో కొన్ని సెల్స్ డీజనరేట్ అయిపోతాయి, ఏదైతే మన మోషన్ని కంట్రోల్ చేస్తాయి, మన మూవ్మెంట్స్ని కంట్రోల్ చేస్తాయి. సో వాటి వల్ల ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఇట్లా చేతులు కొంచెం గట్టిగా అయిపోవటం, లేదంటే ట్రెమర్స్ కంటిన్యూస్గా రావటం, నడిచేది కూడా చిన్న స్టెప్స్ వేసుకొని నడుస్తూ ఉంటారు. సో ఇవన్నీ పార్కిన్సన్స్ ఫీచర్స్. సో ఇప్పుడు పార్కిన్సన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అది మనల్ని డిసెబిలిటీ కాజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం అందరూ బతికేది ఏంటి, షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు లెంత్ ఆఫ్ లైఫ్ కంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ముఖ్యం జనాలకి. సో ఒక్కసారి మనం వీఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ అవర్ గ్లాస్ అండ్ డ్రింక్ వాటర్ బై అవర్ సెల్ఫ్ అనేది అంటే మనకి క్వాలిటీ లేదు. ప్రతి ఒక చిన్న విషయాలు కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ వన్స్ హెల్ప్. సో యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. దాన్నే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ పార్కిన్సన్స్ అంటాం. సో ఆ స్టేజ్ దాకా పోకుండా అర్లీగా డిటెక్ట్ చేసే చాలా పరికరాలు ఉన్నాయి పార్కిన్సన్స్. ఆఫ్టర్ 50 years డెఫినెట్లీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. కన్సల్ట్ అయితే ఎస్ ఇనిషియలీ వీ గివ్ మెడికేషన్స్ 5-6 years ఇస్తాం. కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. లేదంటే దెర్ ఆర్ ఫ్యూ సర్జరీస్, DBS అని సర్జరీ, కొన్ని స్టెమ్ సెల్ థెరపీస్ అని రీసెంట్గా వచ్చినాయి. సో ఇవన్నీ థెరపీస్తో కూడా పార్కిన్సన్స్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ ఏంటంటే అవగాహన ఉండాలి జనాలకి. అయ్యో బయట ప్రాబ్లం ఏంటంటే సార్ మా పక్కన వాళ్ళకి కూడా వచ్చింది, వాళ్ళకి ఏం తగ్గలేదు సార్ అందుకే మేము రాలేదంటారు. సో బేసిక్ దట్ ఈస్ ద ప్రాబ్లం. Every disease is not same, every patient is not same, so you should always consult your doctor.